హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ టైనీ టేల్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఏ డే ఇన్ మై లైఫ్. సో మా బాబుతో నా డే ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను ఏంటి అనేసి ఒక చిన్న గ్లిమ్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మీకు కనుక నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, ఐల్ బి హ్యాపీ టు ఆన్సర్. సో ముందైతే ఈరోజు లంచ్లోకి అయితే సాంబార్ చేద్దామని అనుకుంటున్నాను. సాంబార్ తిని కూడా చాలా రోజులు అయింది, తినాలనిపిస్తుంది అనేసి. అండ్ ఈరోజు మా బాబు కన్నా ముందు లెగిసానండి. అండ్ మన పిల్లల కన్నా ముందు లెగిస్తే అసలు ఆ డే చాలా త్వరగా టక్టక్ అయిపోతుంది, పనులు టక్టక్క చేసుకోగలము. నేను మ్యాక్సిమం మా బాబు కన్నా ముందు లేవడానికి ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు. అప్పుడప్పుడు వాడే నన్ను లేపుతున్నాడు, బట్ ఈరోజు అయితే నేనే లెగిసిపోయాను. సో అందుకే కొంచెం టైం ఉంది కదా అని ఇలాగ వీడియో కూడా షూట్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే వెజల్స్, నైట్ గిన్నెలు అంట్లు అంటారు కదా, అవి ఏమన్నా నైటే నేను వాష్ చేసుకుని పెట్టేసుకుంటున్నానండి. స్టవ్ క్లీనింగ్ అని ప్రతి ఒక్కటి నైటే చేసేస్తున్నాను. మా అమ్మ ఏంటంటే ఇండియాలో ఉన్నప్పుడు ఎంత లేట్ అయిపోయినా ఇప్పటికే ఎంత లేట్ అయిపోయినా నైట్ గిన్నెలు కడిగే పడుకుంటుంది అనమాట. అది 10 అవని 10:30 అవని. నేను మా చెల్లి ఎన్నిసార్లు అమ్మ మేము రేపొద్దున లెగిసి కడుగుతామమ్మా, మీరు ఉంచేయమ్మా అన్న కూడా వినేది కాదు. మా నాన్న చెప్పినా వినేది కాదు. ఇంకా నేను మా అమ్మ చెల్లి మా నాన్న ఇంక మా అమ్మ అంతే వినలే నాన్న ఇంకా స్లైట్ తీసుకునేవాళ్ళం. బట్ ఇక్కడికి వచ్చాక నేను సపరేట్గా ఫ్యామిలీ స్టార్ట్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే నిజంగా గిన్నెలు పొద్దున్న లెగిసి మనం వాడేసిన గిన్నెలు చూస్తే మనకు నిజంగా ఆ రోజంతా మూడ్ అప్సెట్ అయిపోతుందండి. ఎందుకంటే మనం కొంచెం ఫ్రెష్గా లెగిసి ఇంకా అవన్నీ చూస్తే మనకి ఏంటంటే ఆ గిన్నెలు అవన్నీ చూసేటప్పటికి ఇంట్రెస్ట్ పోతుంది చేయాలన్న పని. ఇంకా ఆ రోజంతా ఒక మూడ్ ఆఫ్లో అయిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి అంటే మనం చాలా పని చేస్తామన్న ఫీలింగ్ వస్తుంది. మార్నింగ్ లేసి గిన్నెలు కడిగి అవన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ ఏంటంటే కుకింగ్ చేసుకుని టిఫిన్ చేసి మళ్ళీ లంచ్కి ప్రిపేర్ చేసి అన్నీ చేసేటప్పటికి అమ్మో ఈరోజు చాలా పని చేస్తామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో మీరు కూడా వీలైనంత మట్టికి నైటే క్లీన్ చేసుకుని పెట్టేసుకుంటే డే అంతా హ్యాపీగా స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ నేను ఈరోజు పప్పు ఆల్రెడీ కుక్కర్ పెట్టేశాను. అండ్ మా బాబు లెగ్స్ లోపల వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకుంటున్నాను. సో వాళ్ళు లెగ్సాక ఎత్తుకుని వంట చేయమంటాడు. మిగతా ఏదోలా మేనేజ్ చేయొచ్చు కానీ వెజిటేబుల్ కటింగ్ అయితే కష్టం కదా. సో అందుకే టక్ వెజిటేబుల్స్ కట్ చేసేసుకుని అవి కూడా బాయిల్ చేసేసుకుంటున్నాను. మా ఇంట్లో మా అత్త ఏంటంటే అవన్నీ కలిపే వండుతారు. సాంబార్లోనే పప్పు ఉడికాక పప్పులోనే కూరగాయలని వేసేస్తారు. బట్ నాకు ఇక్కడ టైం సేవ్ అవ్వాలని నేను ఇలా చేస్తున్నాను అనమాట. అండ్ పక్కనే పల్లీ చట్నీ కూడా చేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు అయిపోయి ఆ డబ్బా ఏంటంటే మా అమ్మ ఎప్పుడన్నా కొత్త రీఫిల్ చేయాలన్నప్పుడు ఒకవేళ పప్పు అయిపోయింది అనుకోండి, కందిపప్పు మళ్ళీ దాంట్లో వేయాలన్నప్పుడు ఏం చేస్తుందంటే దాన్ని ఆ డబ్బాని కడిగేసి బాగా తుడిచేసి ఎండలో పెట్టింది అనమాట. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ వేసి అంతే దాంట్లో ఒకవేళ పురుగు ఏమైనా ఉండిపోతే కొత్త పురుగు పట్టేస్తాయి కదా. సో అలా అవ్వకూడదని సో నేను కూడా ఇక్కడ అలాగే చేస్తున్నాను. ఎండుమిరపకాయలు అయిపోయినాయి. సో దాన్ని మళ్ళీ కడిగేసి ఎండలో పెట్టేసి మళ్ళీ రీఫిల్ చేసుకుంటాను. అండ్ ఈలోపు మా బాబు లెగ్సాడు కదా, వాడిని కొంచెంసేపు నేను ప్యాంపర్ చేసి తర్వాత బ్రష్ చేయించి అండ్ ఇండియాకి అయితే కాల్ చేస్తున్నాను. సో నేను మాకు వాళ్ళకి ఏంటి ప్రస్తుతానికి మనకి మార్నింగ్ అయితే అక్కడైతే మార్నింగ్. సో వాళ్ళు ఎగ్జాక్ట్గా కంపల్సరీ మా నాన్న అయితే వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఫోన్ చేస్తానా అని. సో మా నాన్నకి ఒక 2 minutes అయినా మా నాన్న అమ్మతో మాట్లాడేసి పెట్టేస్తాను. అన్న కంపల్సరీ ఎవరో ఒకరికి ఇండియాలో ఉన్న మా వాళ్ళకి ఫోన్ చేసుకోవాలి. మా అత్తయ్య వాళ్ళకన్నా, మా అమ్మ వాళ్ళకి, మా చెల్లి, మా పిన్ని, చిన్న చాలామంది ఉన్నారు, మా తోడికోళ్ళు, వీళ్ళందరికీ ఎవరో ఒకరికి ఒకసారి ఒకరికన్నా ఫోన్ చేసి మాట్లాడితే ఆ రోజున కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే మా వాళ్ళతో మాట్లాడాను అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ వాళ్ళు కూడా మా వాడి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంక యూఎస్ వచ్చాక నా కోసం పట్టించుకోవడం అందరూ మానేశారు. ఎవరు ఫోన్ చేసినా ఫోన్ స్టార్టింగే వాడు ఎక్కడున్నారు అని అడుగుతాడు మా బాబుని. అండ్ ఫోన్ పెట్టేసే ముందు కదా వాడిని చూపించు అని పెట్టేస్తారనమాట. ఇంకా అలా అయిపోయింది. అండ్ మీలో కూడా చాలామంది రిలేట్ చేసుకోగలరేమో, బికాస్ పిల్లలు ఉంటే ఇంకా మనం అంతే, ఇంకా మనల్ని ఎవరు పట్టించుకోరనమాట. సో ఇదనమాట పిల్లలతో మార్పులు. అండ్ నేను ఆ వీడియోలో చెప్పాను కదా, వీళ్ళకి తమ్నెల్లో నా లైఫ్ యూఎస్ వచ్చాక ఎలా మారిపోయింది అనేసి. అసలు నా లైఫ్ ఇండియాలో ఎలా ఉండేదంటే, అంటే యూజువల్లీ ఒక సేయింగ్ ఉంటుంది కదా, అమ్మాయి లైఫ్ పెళ్ళైకి మారిపోతుంది, తర్వాత పిల్లలు పుట్టాక మారిపోతుందని. నా లైఫ్ పెళ్ళయ్యాక మారలేదు, పిల్లలు పుట్టాక మారలేదు, యూఎస్ వచ్చాక మారింది. ఎందుకంటారా, నేను పెరిగిందంటే అమ్మమ్మ ఇంట్లో. సో అమ్మమ్మ ఇంట్లో కొంచెం గారాబంగా పెంచింది. అండ్ తర్వాత నేను హాస్టల్లో చదువుకోవడం, తర్వాత వర్క్ చేయడం, తర్వాత ఇంకా ఏంటంటే ఇలా ఉండడం వల్ల పని అన్నది నాకు చేయబుద్ధి కాదండి, కొంచెం బద్ధకం. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇంటికి వచ్చినా కూడా వర్క్ అని అదని చెప్పేసి నేను మా అమ్మ మా నాన్న ఎంత చెప్పినా పని చేయన్నా కూడా ఏదోలా ఎస్కేప్ అయిపోద్దండి. వంట కూడా అసలు నేను మా ఇంట్లో లెక్క పెట్టుకుంటే ఒక 5 సార్లు చేసి ఉంటానేమో అంతే. సో
పెళ్ళి ఫిక్స్ అయిపోయి కూడా మా అమ్మ నాన్న రోజు చెప్పేవారు వంట నేర్చుకొని ఏదో ఒకలాగా నడిపేస్తారు అనేసి వదిలేసాను. అండ్ పెళ్ళి అయిపోయాక మా అత్తయ్య మామయ్య కూడా చాలా మంచోళ్ళు అనమాట. సో ఎప్పుడు ఫోర్స్ చేయలేదు ఇలా వంట చేయాలి నువ్వు చేయాలి అన్నట్టు. బికాస్ అప్పుడు మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ మెయిన్ ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు కాకినాడ, వాళ్ళు ఎక్కువ నాన్ వెజ్ వండుతారనమాట. అంటే ప్రాన్స్, క్రాబ్, లైక్ పీతలు, రొయ్యలు, చేపల్లో కూడా చాలా వెరైటీస్. సో అవి మాకు ఆబ్వియస్లీ మాకు రావన్నమాట. అందుకనేసి వంట స్కిప్. బట్ నేను మా తోడికోళ్ళు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళము, లైక్ ఇడ్లీ, దోశ ఇవన్నీ మేము చూసుకునేవాళ్ళము. బట్ లంచ్ అయితే ఇంకా మా అత్తయ్య మా నాన్నమ్మ చూసుకునేవారు అనమాట. సో నాకు అక్కడ కూడా ఏం ప్రాబ్లం అవ్వలేదు. పెళ్ళాక కూడా ఏంటంటే నా లైఫ్ హ్యాపీగానే ఉండే. బికాస్ మంచి అత్తయ్య మావయ్య అండ్ సిస్టర్ లాగా ఒక తోడికోళ్ళు దొరికింది. సో మేము మోర్ దెన్ లైక్ తోడికోళ్ళలాగా ఫ్రెండ్స్లా ఉంటాం అనమాట. ఇంకా ఖాళీ దొరికితే చాలు ఇంకా సోది చెప్పుకుంటూ ఉండేవాళ్ళు హ్యాపీగా. సో యా అది అనమాట. ఇక్కడికి వచ్చాక ఏంటంటే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నా మీద. అంటే మా ఆయన హెల్ప్ చేస్తారు, బట్ ఇంకా యాజ్ అ మదర్గా నేనే కదా అన్నీ రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. అండ్ నాకేంటంటే ఒకేసారి లైక్ ఫ్యామిలీ, నేను యూఎస్లో ఇండియాలో ఉన్నప్పుడు మేము సపరేట్ ఫ్యామిలీ స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మా ఆయన కాకినాడలోనే ఉండిపోయారు. సో మేము పెళ్ళైపోయి కాకినాడ వెళ్ళిపోయాను కొన్ని రోజులు అక్కడ, లేదంటే ఒక్కొక్కసారి అమ్మ వాళ్ళ ఇంటికాడ. సో సపరేట్గా బెంగళూరులో ఎప్పుడు స్టార్ట్ చేయాల్సిన అవసరం రాలేదన్నమాట. సో ఇక్కడికి వచ్చాక బాధ్యతలు. అండ్ డెలివరీ అయిపోయాక ఏమైందంటే నేను మా హస్బెండ్ యూఎస్ వచ్చేసారు. సో నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చాలా తక్కువ ఉన్నాను. డెలివరీ అయిపోయాక మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని అనమాట. 5th మంత్లో ఒకసారి వెళ్ళాను కాకినాడ. అండ్ తర్వాత అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని, కానీ ఒక 10 days 15 days అలా ఉండి వచ్చేసేదాన్ని. సో ఇక్కడ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏంటంటే ఇంకా మార్నింగ్ లెగ్గానే ఇంకా సో మా నాన్న ఎప్పుడు లెగుస్తాడా వీడు ఎప్పుడు లెగుస్తాడా అని చూసేవారు. ఇంకా లేవగానే వీడిని తీసేసుకొని వీడికి జావ పట్టించేసి బ్రేక్ఫాస్ట్ అంతా మా నాన్న చూసుకునేవారు అనమాట. అండ్ తర్వాత మా చెల్లి మధ్యాహ్నం లంచ్, మా చెల్లి డ్యూటీ అనమాట. అంటే వాళ్ళు ఏంటంటే ఆబ్వియస్లీ ఎప్పుడు ఒక భారంతో అయితే చేయలేదు, ప్రేమతోనే. ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా ఇప్పటికీ మా నాన్న మా చెల్లి ఇంకా ఫోన్ చేసినప్పుడల్లా ఎప్పుడు వస్తా అనే బాధపడతారు. సో ఇంకా వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేసేసుకునేవారు. నేను మాత్రం మార్నింగ్ లేచి టిఫిన్ దోశలు, ఇప్పుడు నాకు ఈరోజు దోశలు వేస్తే గుర్తుకొచ్చింది. ఇండియాలో అంటే మా అమ్మ పాపం వేడిగా దోశలు వేసి పెట్టింది అనమాట. మేము లేచి వస్తే ఇంకా అలాగా పెనం నుంచి ప్లేట్లో పడేవి దోశలు. బట్ ఇప్పుడు ఏంటి, ఇంకా నేనే అన్నీ వేసుకుని చల్లారా వేడిగా ఉన్నా ఇంకా తినాలి. అందులోకి ఇదిగో దోశలు వేస్తుంటే మా బుడ్డోడు వచ్చాడు నాకు కూడా చెప్పని, ఇంకా వాడికి కూడా కొన్ని నేర్పించాను ఎలా వేయాలని. ఎందుకంటే ఫ్యూచర్లో మేబీ నాకేమైనా హెల్ప్ చేస్తాడేమో అని. యా సో అలా అనమాట ఇండియాలో అది. ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇదిగో వీళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. ఇది ఒక డ్యూటీ అనమాట వీడిది. అక్కడి నుంచి బాయ్ చెప్తారు వాళ్ళ నాన్నకి. అండ్ ఇంకా మొత్తం కిచెన్ వెజల్స్ అన్నీ క్లీన్ చేశాను. బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది, సాంబార్ పెట్టేసాను, అన్నీ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఏంటది క్లీన్ చేసేస్తాను వాక్యూమ్ క్లీనర్తో. ఇప్పుడప్పుడు కూడా మధ్యలో వస్తాడు మా బాబు, వచ్చి అమ్మ ఎత్తుకో అంటాడు, లేదంటే దాన్ని నేను క్లీన్ చేస్తాను అంటాడు. ఇవన్నీ పెద్ద టాస్క్లు అనమాట. ఏమన్నా వాళ్ళ ఉన్నప్పుడు అన్నీ చేసేసుకుంటే పనులు అయిపోతాయి, కానీ లేదంటే ఇంకా ఆ రోజు నా పని అంతా అయిపోయినట్టే. అండ్ తర్వాత వీడికి స్నానం చేయించేసి ఇలా ఫ్రెషప్ బట్టలు వేస్తున్నాను. అండ్ ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయిపోగానే మా అమ్మ స్నానం చేయించేసేది వాడికి. బట్ ఇక్కడ అలా కాదు, ఇంకా నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేపిస్తాను. సో మార్పు అవసరము, బికాజ్ అక్కడ ఉన్నట్టు ఇక్కడ అవ్వాలి అంటే అవ్వదు కదా. ఇక్కడ ఓన్లీ మేమిద్దరమే ఉంటున్నాము, బట్ అక్కడైతే చాలామంది ఉండేవారు నాకు ఇండియాలో. మార్పు కూడా మంచిదే అనుకుని ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడేమో లంచ్ సాంబార్ పెట్టింది కదా, సాంబార్ వేసి నెయ్యి వేసి పెడతాను మా బాబుకి. నెయ్యి అంటే వాడికి ఇష్టము, వాడు కూడా బాగా తింటాడు. అండ్ ఇండియాలో ఉన్నప్పుడు అయితే 0 అంటే 0 స్క్రీన్ టైం అండి. మాకు అసలు అక్కడ స్క్రీన్ చూపించాల్సిన అవసరమే ఉండేది కాదు. ఎందుకంటే మేము ఉన్నది విలేజ్. అండ్ మాకు మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ పెద్దదనమాట. మా చిన్నాన్నలు పెద్దనాన్నలు, సో వాళ్ళు మా అక్క వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు మా చెల్లి అందరూ అక్కడే ఉండేవాళ్ళు. ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరికి వాళ్ళింటికి వీళ్ళింటికి అలా తిరుగుతాం, ఇలా ఉండేదన్నమాట. సో అక్కడ అసలు వాడికి స్క్రీన్ చూపించాల్సిన అవసరమే రాలేదు. బట్ ఇక్కడ ఏంటంటే నాకు అదే ఒక రిగ్రెట్. ఇక్కడ అప్పుడప్పుడు స్క్రీన్ చూపిస్తున్నాను, తప్పట్లేదు. బికాస్ అక్కడ తినిపించాలి అంటే బయటకు తీసుకెళ్ళి కొంచెం అవి ఇవి చూపిస్తూ తినిపించుకోవడం. బట్ ఇక్కడైతే ఇంకా ఆప్షన్ లేదు. అండ్ మా ఆయన వచ్చారు మధ్యాహ్నం లంచ్కి. సో ఆమ్లెట్, అప్పడాలు, వడియాలన్నీ వేపేసుకుని
లంచ్ అయితే చేస్తాము. మళ్ళీ లంచ్ చేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఒక పెద్ద టాస్క్, ఎందుకంటే వీడు పాపం బయటికి తీసుకెళ్ళండి అనేసి వీడు కూడా అమ్మ నేను వెళ్ళిపోతాను అంటాడు. ఇంకా వాడు మళ్ళీ ఇంకా వాళ్ళ నాన్న వెళ్ళిపోయాక అప్పుడు నిద్ర పెడతానమాట. ఇంకా పాలు ఉంటే చాలు ఇంకా భలే పడుకుంటాడు. బట్ అప్పటికి పెద్ద టాస్కే, నిద్ర వచ్చేసినా కూడా ఇంకేదో చెప్తానే ఉంటాడు, అమ్మ అది అంటాడు ఇది అంటాడు. ఇంకా పడుకుని అయితే లెగ్స్ పెట్టి నేను ఇలా ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ అదిగో లెగ్సాక మళ్ళీ టీవీ అని అంటున్నాడు. అండ్ ఈలోపు నేను ఇంకా వ్లాగ్ కొంచెం డిస్కంటిన్యూ అయింది మా రొటీన్. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ వచ్చారు, అంటే సేమ్ అపార్ట్మెంట్లో ఉంటారు. మేము వచ్చాక వాళ్ళు ఇండియా వెళ్ళారనమాట. సో మొన్నే మాకు పరిచయం అయ్యి ఇంటికి రమ్మంటే వచ్చారు. అండ్ వాళ్ళు నార్త్ ఈస్ట్ అనమాట, దహీవాడ తెచ్చారు. నాకైతే ఇండియా వైబ్స్ వచ్చినాయండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక నువ్వు ఉన్నావా తిన్నావా అని అడిగేవాళ్ళే ఉండరు చుట్టుపక్కల, బయట వాళ్ళు మనవాళ్ళు కాదు. బట్ ఈవిడ వచ్చి నాకు ఇవి ఇచ్చేటప్పటికి ఎంత హ్యాపీ అనిపించిందంటే ఏదో ఇండియాలో ఉన్నంత ఫీలింగ్ వచ్చింది. అండ్ దహీవాడ అంటే సేమ్ పెరుగ్గార్లు. మనం ఏంటంటే తాలింపు పెట్టుకుంటే వాళ్ళు జస్ట్ ఉత్తి పెరుగులో మజ్జిగలో వేస్తారు. అండ్ ఇంకా టైం అవుతుంది కదా అనేసి మా బాబుని, అంటే ఇంట్లోనే ఉండిపోతున్నాడు కదని ఈవినింగ్ అలా బయటికి తీసుకొచ్చామన్నమాట. వాడు ఆనందానికి హద్దులు ఉండవు. ఎంతసేపు బయట తిప్పినా వాడు ఫుల్ ఎంజాయ్ చేసేస్తాడు. ఇదిగో పరుగు ఇంకా. ఇది అయితే మా అపార్ట్మెంట్ కింద ఫ్లోరు ఇలా ఉంటుంది. అండ్ అక్కడ ఏమన్నా ఇక్కడ ఆల్రెడీ నేను ఒక షార్ట్లో చూపించాను కదా మెయిల్ బాక్స్ అనేసి. సో మనకి ఏమైనా మెయిల్స్ వచ్చినాయో లేదని మా ఆయన చెక్ చేస్తున్నారు. సో వీడు కూడా వెళ్ళిపోయి ఏదో ఓపెన్ చేసేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు. రావట్లేదని మళ్ళీ వచ్చాడనమాట. ఇంక వీడిని కింద తీసుకొచ్చామంటే నేను అసలు ఆపలేను, ఇద్దరం ఆపలేము. ఇంకా వాడు పరుగు పెట్టేసి అటు వెళ్ళిపోయి ఇంకా హంగామా చేసేస్తాడనమాట. ఇదైతే మా లాండ్రీ రూమ్, అపార్ట్మెంట్లో లాండ్రీ అనమాట. మేము ఏమైనా బట్టలు వాష్ చేసుకోవాలంటే ఇక్కడే రావాలి. అండ్ ఇది ఇక్కడ మా అపార్ట్మెంట్ ముందే చెప్పాను కదా మాది మెయిన్ రోడ్ ముందే ఉంటుంది అపార్ట్మెంట్, మెయిన్ రోడ్ కానుకొని. సో మాకు ఆపోజిటే జ్యూస్ షాప్స్, గ్రాసరీ షాప్స్ అన్నీ ఉంటాయి. మేమున్న ఏరియాకి అన్నీ దగ్గరే, అన్నీ వాకేబుల్ అనమాట. ఈ ఏరియా అయితే బాగుంది. బట్ ఏంటంటే మా బాబుకి కొంచెం కంజెస్టెడ్, ఇలా బయటికి తీసుకురావాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ డే రోడ్ ఉంటుంది, కార్లు తిరుగుతాయి చాలా. అండ్ వీడేమో పట్టుకుని నడవరా అంటే నడవడు, వాడే నడుస్తాడంట. అండ్ ఈ సైడ్ చూస్తే మా అపార్ట్మెంట్ పక్కనే స్టార్ బగ్స్ అండ్ చిన్న రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. సో ప్లేస్ అయితే బాగుంటుంది. బట్ పిల్లలకి ఆడుకోవడానికి అంత బాగోదు, బికాజ్ మెయిన్ రోడ్ కదా. అది అటు తిరిగినా ఇటు తిరిగినా ఇలాగే. ఇక్కడ సిగ్నల్లో కార్ ఆగింది, కార్ నుంచి మ్యూజిక్ వస్తుంటే మేము గ్రహించలేదు, కానీ వీడు విని ఇలా డ్యాన్స్ చేస్తున్నాడు. సో ఇదండి ఎ డే ఇన్ మై లైఫ్. సో ఇంకా ఇప్పుడు చాలా పని ఉంది. ఇంటికి వెళ్ళాక వీడికి స్నానం చేపించి అన్నం పెట్టి పడుకోబెట్టాలి. ఇంకా పని అయితే ఉంది. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.